వెల్కమ్ టు చిన్ని స్పేస్. గంగవల్లి కూర పప్పు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అండ్ ఐరన్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సమ్మర్లో తింటే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మరి ఎంత హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ పప్పుని కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో గంగవల్లి కూర వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, టమాటా, కొంచెం పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ పోసి 3-2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మెత్తగా ఉడికిన పప్పులో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ కారం వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే కారం వేయాలండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత ఈ పోపుని పప్పులో కలుపుకోవడమేనండి. ఎంతో టేస్టీ గంగవల్లి కూర పప్పు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.